హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అందరం చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇఫా చికెన్ ప్రిపేర్ చేసుకుందామా. చూడగానే తినాలనిపించే లుక్ సూపర్గా ఉంది. అమేజింగ్ టేస్ట్తో ఇది ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రెష్ చికెన్ని తీసుకొని క్లీన్గా వాష్ చేసి రెడీ చేసుకోండి. తర్వాత అందులో కారం, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలా పౌడరు, ధనియాల పౌడరు, లాస్ట్లో పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్కి మొత్తం బాగా పట్టుకోవాలి. ఈ మసాలాలన్నీ పట్టుకోవడం వల్ల చికెన్కి సూపర్ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మయోనీస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇదైతే చాలా ఈజీ అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో బాయిల్ చేసుకున్న ఎగ్ వేసుకోండి. లోపల ఎల్లో వద్దు, ఓన్లీ వైట్ షెల్ మాత్రమే వేసుకోండి. అందులో చీజ్ కూడా వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకోండి. తర్వాత గార్లిక్, పెప్పర్, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ ఇవన్నీ వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకొని అన్నీ సరిపోయా లేదా చూసుకోండి. ఇందులో మీకు ఏదైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. కొంచెం సేపు పక్కన పెట్టి చికెన్ ఫ్లేవర్స్ బాగా అబ్జర్వ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తే స్మెల్ హౌస్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ పోసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, బట్ మీరు మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో కొంచెం కొంచెం ఒక్కొక్క పీస్గా వేసుకోండి. ఇప్పుడు అంతా వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఆయిల్లో మంచిగా అది కుక్ అవుతుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేయండి. లిడ్ ఓపెన్ చేసి చూస్తే అది ఆయిల్లో మంచిగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోండి. అలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేయండి. స్లోగా కుక్ చేస్తే గోల్డెన్ కలర్ రావడం స్టార్ట్ అవుతుంది. చూస్తుంటేనే రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది కదా. బయట కొంచెం క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో మనం ఫస్ట్ మిక్సీకి పట్టుకున్న మయోనీస్ ఉంది కదా, అది చికెన్ పైన కొంచెం కొంచెంగా వేసుకోండి. అవి అన్ని పీసెస్ పైన మంచిగా వేసుకోండి. దాని తర్వాత కొంచెం కొరియాండర్ తీసుకొని దానిపై వేసుకోండి, ఇంకా ఫ్లేవర్ టేస్టీగా అనిపిస్తుంది. ఈ ఇఫా చికెన్ని రోటీతో కానీ, బటర్ నాన్తో కానీ, లేకపోతే స్నాక్స్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి స్పెషల్ డేస్లో అందరూ ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ రెసిపీ ఇది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.